విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. మీకు అందరూ కూడాను నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయచ్చు ఉన్నాను. నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియమైన వారులారా, మనం అందరూ కూడాను మరి ఎంతో సంతోషంతో మరి నూతన సంవత్సరంలో ప్రవేశించి ఉన్నాము. అందరూ కూడా 2025 సంవత్సరం ముగించుకొని 2026 సంవత్సరంలో మనం అందరూ కూడా అడుగుపెట్టాము. చూడండి ప్రియమైన వారులారా, గత సంవత్సరం మనకంటే గొప్పవారు, మనకంటే అందగాళ్ళు ఎంతోమంది పేరు మరి పొందినటువంటి వారు అందరూ కూడా ఈ రోజున మరి 2026 సంవత్సరంలో అడుగు పెట్టలేకుండా ఉన్నారు. వారందరూ కూడాను మరి దేవుని చెంతకు రాకుండా ఉన్నటువంటి వారుగా ఉన్నారు. దేవుడు మనల్ని ప్రేమించి మనలను నూతన సంవత్సరంలో అంటే కొత్త సంవత్సరంలో మరి ప్రవేశపెట్టి ఉన్నారు. కాబట్టి దేవునికి మరి అనేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. చూడండి, 2025 సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబర్ వరకు మనం జీవించాము. ఈ జీవిత కాలంలో ఎన్నో పొరపాట్లు చేసి ఉండవచ్చు, ఎన్నో తప్పులు చేసి ఉండవచ్చు. వాటన్నిటిని కూడాను మనము మరి ఈ రోజున దేవుని దగ్గర ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి నూతనమైన వారముగా ఉండాలని చెప్పేసి నేను మీకు మనం చేస్తూ ఉన్నాను కదా. పాత సంవత్సరము చూడండి, ఉదాహరణగా నేను ఒక మాట చెప్తూ ఉన్నాను. 2025లో అంటే 2025 ఈ సంఖ్యలో 5 చివర ఉన్నటువంటి 5ని తీసివేస్తే మిగిలినన్నీ కూడా పాత అంకెలే కదా. ఈ పాత అంకెలతో క్రొత్తగా 6 వచ్చి చేరింది అనుకోండి, వెంటనే ఏమైపోయింది? అది పాత అన్నీ కూడా మరలా కొత్తవిగా మారిపోయింది. 2026 సంవత్సరంగా నూతన సంవత్సరంగా మారిపోయింది. అంటే ఏంటన్నమాట? ప్రియమైన వారులారా, మనం ఉన్నాము, మనలో మన దేహంలో మరి కాళ్ళు, చేతులు, కళ్ళు అనేకమైన అవయవాలు ఉన్నాయి. వీటన్నిటితో పాటు మన హృదయం కూడా ఉంది. మన హృదయం పాపంతో నిండి ఉందనుకోండి, ఈ దేహంలో ఉన్నటువంటి ఈ అవయవాల్లో మరి హృదయంలో కూడా పాపం అనేటువంటిది ఉంటే, అది తీసివేసుకొని ఉంటే మరి క్రొత్తగా మారు మనసు అనేటువంటిది మనం పొంది ఉన్నట్లయితే, ఆ ఒక్క పాపాన్ని తీసివేస్తే మనము నూతనమైన వ్యక్తులుగా ఉంటామని చెప్పేసి మనం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే అవయవాలన్నీ కూడా పాతవే, కానీ ఆ పాతట్లో హృదయంలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేస్తే మనము నూతనమైన హృదయంగా, మనం నూతనమైన మనిషిగా మనం ఉంటామని చెప్పేసి నేను మీకు మనం చేస్తూ ఉన్నాను. అందుకనే ప్రియమైన వారులారా, చేసిన పనులన్నీ కూడాను వదిలిపెట్టాలి. ఈ రోజున మనం మరి ఈ దినాన్ని ఒడంబడిక దినం అని కూడా అనుకోవచ్చు. ఒడంబడిక దినం అంటే ఏంటన్నమాట? దేవునితో ఒప్పందం చేసుకోవటం. దేవునితో ఒప్పందం చేసుకోవటం. ఒప్పందం చేసుకోవటం అంటే ఏంటన్నమాట? యేసయ్యా, నా దేవా, ఈ రోజు నుంచి నేను మరి మారుమనసు పొందాను. మరి ఇక నా జీవితంలో నేను ఈ జరగబోయేటువంటి కాలంలో ఎప్పుడు కూడాను పాపము చేయను. నేను మీకోసమే నేను బ్రతుకుతాను, మీకోసమే జీవిస్తాను అని చెప్పేసి దేవునితో మరి మనవి చేసుకొని దేవునితో మాట్లాడి మనం ఫస్ట్ నుంచి మనం మరి దేవుని యందు ఉన్నట్లయితే దేవునికి ఎంతో సంతోషంగా ఉంటుందని చెప్పేసి నేను మీకు మనం చేస్తూ ఉన్నాను. ఒక నూతన సంవత్సరంలో మనం ప్రవేశించాలి. అంటే ఏంటన్నమాట? మనము పాత సంవత్సరంలో అనేకమైనటువంటి పాపాలు, అంటే ఏంటన్నమాట? పాపాలు అంటే ఏంటి? అన్నీ కూడా అందులోనే ఉంటాయి. చిన్ని పాపం మొదలుకొని పెద్ద పాపం వరకు పాపాలే. అవన్నీ కూడా ఈ రోజున దేవునితో ఒప్పందం చేసుకొని తీసివేస్తే మనము నూతనమైన వ్యక్తిగా జీవిస్తామని చెప్పేసి నేను మీకు మనం చేస్తూ ఉన్నాను. ఇక్కడ వాక్యంలో కూడా మనం చూసినట్లయితే ప్రియమైన వారులారా, లూకా సువార్త 2వ అధ్యాయము 21వ వచనం నుంచి మనం చూసినట్లయితే 21వ వచనము 38
39 వరకు మనం చూసినట్లయితే కొన్ని వాక్యాలు రాయబడి ఉన్నాయి ఇందులో. ఇక్కడ చూడండి, ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడక మునుపు మరి దేవదూతల చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. క్రీస్తు ప్రభు వారిని మరి దేవాలయానికి తీసుకుని వచ్చారు. మోషే ధర్మశాస్త్ర ప్రకారము ఆయనను యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయానికి తీసుకుని వచ్చారు. అక్కడ ఆ రోజున మరి గర్భమందు ఆయన పడకముందు దేవదూతల చేత పెట్టబడినటువంటి పేరు ఆ రోజున పెట్టి ఉన్నారు. అయితే ఇక్కడ కొంచెం నియమం కలదు. ఏంటనంటే, మోషే ధర్మశాస్త్రం చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు ఏం చేయాలి? ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువునకు ప్రతిష్ట చేయవలెను అని ప్రభు ధర్మశాస్త్రం నందు రాయబడినట్టు ఆయనను ప్రభువునకు ప్రతిష్ఠించకును. ప్రభు ధర్మశాస్త్రం అని చెప్పబడినట్లు గోవాల జతనైనను 2 పావురపు పిల్లనైనను బలిగా సమర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకుని పోయిరి. ఇక్కడ మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఇక్కడ చేశారు. మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఏమి రాయబడి ఉంది అని అంటే, లేవీకాండము 12వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ చూద్దాం. ఇక్కడ రాయబడి ఉన్నది 6వ వచనం నుంచి చదువుదాము. కుమారునికే గాని కుమార్తె కొరకే గాని ఆమె శుద్ధి దినములు సంపూర్తి అయిన తరువాత ఆమె దహనబలిగా 1 ఏడాది గొర్రె పిల్లను, పాప పరిహారార్థ బలిగా 1 పావురపు పిల్లనైనను గువ్వలనైనను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం నందు ఆయన యాజకుని యొద్దకు తీసుకుని రావలెను. అతడు యెహోవా సన్నిధిని వారిని అర్పించి ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా ఆమె రక్తస్రావ విషయమై ఆమె పవిత్రపరచబడును. ఇది మగపిల్లలను కానీ ఆడపిల్లలను కానీ కన్న స్త్రీని గూర్చిన విధి. ఆమె గొర్రె పిల్లను తేజాలని ఎడల ఆమె 2 తెల్ల గువ్వలనైనను 2 పావురపు పిల్లలనైనను దహన బలిగా మరి 1 దానిని, పాప పరిహారార్థ బలిగా 1 దానిని తీసుకొని రావలెను. యాజకుడు ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా ఆమెకు పవిత్రత కలుగును. చూసారా? మరి ఇవన్నీ కూడాను మోషే ధర్మశాస్త్రం ముందు రాయబడి ఉన్నది. అందుకని ఇక్కడ మోషే ధర్మశాస్త్ర ప్రకారం అంటే మరి మోషే చెప్పినట్లుగా ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది. దాన్ని ఇక్కడ జరిగించారనమాట యేసు ప్రభువుని తీసుకొని వచ్చి. అయితే ఇక్కడ 2 వ్యక్తుల గురించి మనం తెలుసుకోవాలి. ఒకళ్ళు ఏమిటంటే సిమియోను అనే ఒక ఆయన, రెండవ వ్యక్తి ఎవరనంటే పనూయేలు కుమార్తె అయిన మరి అన్న అని ఒక ప్రవక్త్రి ఉన్నది. ఆమె గురించి ఇక్కడ చూసారా? మొదటిగా ప్రభువును మరి దేవాలయం తీసుకుని వచ్చారు. అయితే యెరూషలేములో మరి సిమియోను అని ఒక మనుషుడు ఉన్నాడు. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి, ఎలాగున్నాడు ఆయన? ఆ రోజులలోనే దేవుని అంటే ఎంతో భయభక్తులు కలిగి ఉండేవాడు. నీతిమంతుడు, ఏ పాపము తెలియనటువంటి వాడు. ఆయన ఆ యెరూషలేములో ఉన్నాడు. ప్రభువారిని ఎప్పుడైతే తీసుకుని వచ్చారో ఆయన మరి ఆత్మతో నింపబడి పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు నీతిమంతుడు భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. అతని ఏంటంట మరి క్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే ప్రభువారిని చూస్తాడో అప్పుడే ఆయన చూసిన తర్వాతే ఆయనకు మరణం అనేటువంటి సంభవిస్తుంది. చూడలేదనుకోండి, ఆయనకు మరణమే లేదు. అది ప్రభు మరి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడింది. ఆయన ఆత్మవశుడై అతడు కూడా దేవాలయంలోనికి వచ్చాడు. అయితే
మరి యోసేపు మరియా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ శిశువును తీసుకొని ఆయన మరి ప్రభువును ఉద్దేశించి కొన్ని మాటలు చెప్పి ఉన్నారు. ఏంటనంటే, నాథ 29వ వచనం చూడండి దయచేసి. నాథ, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిస్తున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కన్నులారా చూచి తిని. రక్షణ అనంటే క్రీస్తు ప్రభువారు ఆయన్ని చూశాడు. అక్కడికి వచ్చి ఆయన ఎత్తుకొని ఆయనతో ఈ మాట చెప్తున్నారు వాళ్ళకి. ఏంటి రక్షణ అనేటువంటిది నేను చూశాను. ఆ రక్షణ ఏంటని అంటే, మరి అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, తర్వాత నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కన్నులారా చూశాను. అంటే ప్రజలను రక్షించడం కోసం ఆయన వచ్చారు కాబట్టి ఆయన నేను చూశాను అని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నాడు. తర్వాత మరి ఈ మాటలు విన్నటువంటి యోసేపు ఆయన మరి యోసేపును ఆయన తల్లి అంటే మరిని కూడా గూర్చి కొన్ని మాటలు చెప్పబడి ఉన్నాయి. ఏంటంటే ఆయన చెప్పినటువంటి మాటలకు ఆశ్చర్యపడ్డారు, ఎంతో వింత కలిగింది. అయితే వారిని దీవించారు. ఈయన సిమియోను వాళ్ళిద్దరు కూడా దీవించి వాళ్ళకు ఒక మాట చెప్పారు. ఏమనంటే, మరి ఇదిగో 34వ వచనంలో, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. అంతేకాదు, నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవును. చూసారా, ఈయన వివాదాస్పదమైన గుర్తుగా ఉన్నాడు. తర్వాత నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవును అని సిమియోను మరి మరియమ్మ తల్లికి చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూసిరా ప్రియమైన వారలారా, మరి ఖడ్గం అంటే క్రీస్తు ప్రభువారి యొక్క మరణము గురించి మరి ముందుగానే తెలుసుకుని ఆయన ఈ మాటలు పలికి ఉన్నారని చెప్పేసి మీకు మనం చేస్తూ ఉన్నాను. చూసారా, నీతిమంతుడు, నీతిపరుడు ప్రభువారు, ప్రభు యొక్క ఆత్మ ఆయన మీద ఉంది కాబట్టి జరగబోయేటువంటి విషయాల్లో కూడా అన్ని విషయాలన్నీ కూడా ఆయనకి తేటపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఇంకొకటి ఏంటంటే, ఇంకో వ్యక్తి ఏంటంటే మరి 36వ వచనంలో ఉంది, మరియు ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెయైన అన్నా అని ఒక ప్రవక్త్రి ఉండెను. ఆమె కన్యాత్వము మొదలు 7 ఏళ్ళు పెనుగుడితో సంసారం చేసి బహుకాలము గడిచినదై దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగలు సేవ చేయుచుండెను. చూసారా, ఆమె యొక్క ప్రవక్త్రి మరి కన్యాత్వం మొదలుకొని 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనలతో ఆమె సేవ చేయుచుండెను. చూసారా, బాలుడుగా ఉన్నప్పుడే ప్రభువారు వస్తారు, ప్రభువారిని చూస్తాను అంటే దేవుని యందు ఎంత నమ్మకము విశ్వాసము ఈమె కలిగి ఉన్నదో ఒక్కసారి ఆలోచించేయండి దేవుని బిడ్డలారా కదా. మరి మనము కూడా ప్రియమైన వారలారా, ఈ ప్రవక్త్రి ఏంటనంటే క్రీస్తు ప్రభువారు పుట్టక ముందు నుంచే ఆమె దేవుని యందు భయభక్తి కలిగి జీవించి ఉన్నది. ఎంత గొప్ప విషయం చూడండి. ప్రభువారిని రాకముందే, ప్రభువారిని చూడకముందే ఆమె వచ్చారని తెలుసుకుని దేవుని గురించి ఇక్కడ చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనమైతే కూడా మన పరిస్థితి ఏంటి ప్రియమైన వారలారా? మరి దేవుడు వస్తారు. ఎందుకంటే ఒకసారి వచ్చారు, ఆయన వచ్చి మనుషులకు ఎంతో ప్రేమను చూపి వెళ్ళారు, మనుషులందరూ క్షమించి వెళ్ళారు. ఇప్పుడు రెండోసారి రాబోతూ ఉన్నారు. రెండోసారి రావటం అంటే అనమాట, ఆయన ప్రేమతో కాదు కానీ ఒక కొదమ సింహం వలె ఆయన వచ్చి మరి మనుషులను మరి తీర్పు తీర్చుటకు ఆయన రాబోతూ ఉన్నారని చెప్పేసి నేను మీకు మనం చేస్తూ ఉన్నాను.
చూసారా, మనం ఈ సమయంలో దేవుడు మన కొరకు ఎప్పటికప్పుడే ఒక నూతనమైన సంవత్సరాన్ని ప్రభు మనకి ఇస్తూ ఉన్నారు. ఈ నూతనమైన సంవత్సరంలో మనం ఏం చేయాలన్నమాట, ఇది ఇచ్చినటువంటి కాలంలో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించాలి కదా. జీవించడం అంటే ఏంటి? ఇప్పుడు గల్తీలకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే, గల్తీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో మనం చూసినట్టయితే ఇక్కడ ఆత్మఫలాలు రాయబడి ఉన్నాయి. ఏంటనంటే ఆత్మఫలాలు దయచేసి చూడండి. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇవి 9 నియమాలు ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ కూడా మనము ధరించుకొని మనము నూతన సంవత్సరంలో ప్రవేశించినట్లయితే దేవుడు మనకు కొత్త ఎంతో భాగ్యాన్ని, ఒక నూతనమైన వ్యక్తిగా ఆయనను మనం తీర్చిదిద్దుతారని చెప్పేసి నేను మీకు మనం చేస్తూ ఉన్నాను. ప్రియమైన వాళ్ళారా, దేవునితో ఒప్పందం చేసుకోవాలి. అయ్యా, మీరు నన్ను సృష్టించారు, నేను నీ కుమారుణ్ణి, నేను నీ కుమార్తెను అని నన్ను క్షమించు, నాకు నా పాపాలను క్షమించు అని దేవుని వేడుకున్నట్లయితే దేవుడు ఎంత గొప్ప భాగ్యాన్ని మనకి ఇస్తారో చూడండి ప్రియమైన వాళ్ళారా. చూడండి, ఇంకా మనం చూసినట్లయితే ఇక్కడ పశ్చాత్తాపడినటువంటి వారు కూడా చాలామంది ఉన్నారు. ఎవరైనా అంటే దావీదు చూడండి ఒకసారి. దావీదు 51వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినట్లయితే, 51వ అధ్యాయము 1వ వచనం చూడండి. నా అతిక్రమములు తుడిచివేయుము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. చూసారా, దావీదు చేసిన పాపాన్ని గురించి ఆయన పశ్చాత్తాపడి దేవుణ్ణి కొనియాడుతూ ఉన్నాడు. చూసారా, ఏమని అంటున్నాడు? నా అతిక్రమములను తుడిచివేయము. అతిక్రమములు అంటే చేసినటువంటి పాపాలు, చేయరాని పాపాలు ఎన్నో ఉన్నాయి, అవన్నీ కూడా తీసివేయం దేవా. నా దోషాన్ని పోవునట్లు నన్ను బాగుగా కడుగు, నా పాపం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. ప్రియమైన వారు చూడండి, ఎంత బాధపడుతూ దేవుని అడుగుతూ ఉన్నారు. ఇక్కడ చూడండి ఒకసారి, అది 5వ వచనంలో కూడా చూద్దాం మనం. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. చూసారా, ఆయన చేసినటువంటి పాపాలన్నీ కూడా ఒప్పుకుంటూ ఉన్నాడు. అదే ఇంకా మనం చూసినట్లయితే 7వ వచనం కూడా చూద్దాము. హిస్సోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటే నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము. అంటే సంపూర్తిగా నన్ను కడగండి, నన్ను బాగు చేయండి, నా పాపాలను తీసివేయండి, నా పాపాలని పరిహరించండి అని చెప్పేసి ప్రభువును బ్రతులాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన వాళ్ళారా. దేవునితో కలిసి దేవునితో మాట్లాడినటువంటి వారే, దేవుని ప్రవక్తలే ఇంత మారు మనసు పొంది దేవుని ఎంత కొనియాడుతూ ఉన్నారు. ఎందుకు పనికిరానటువంటి మనము, గడ్డితో సమానంగా ఉన్నటువంటి మనము చేసినటువంటి పాపాలు ఒప్పుకోవటంలో తప్పు లేదని చెప్పేసి నేను మీకు మనం చేస్తూ ఉన్నాను. ప్రతి విషయం కూడా దేవునితో మనం చేసుకొని జీవించాలని చెప్పేసి నేను మీకు మనం చేస్తూ ఉన్నాను. ఇంకా చూడండి 17వ వచనంలో, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. అంటే విరిగిన మనసు అంటే ఏంటన్నమాట, చేసిన తప్పులు అన్నీ కూడాను దేవుని అంతటా ఒప్పుకొని దేవునితో మనం చేసుకున్నప్పుడే, దేవుణ్ణి కొనియాడినప్పుడే అది విరిగిన మనసుగా మనం చూస్తూ ఉన్నాం. విరిగిన మనసు చూసారా, అంటే ఇటువంటి ప్రాచితమైనటువంటి జీవితం మనకు దొరికిందనుకోండి, అది దహన బలు. అంటే ఎన్నో వెనకటి హిస్టరీలో మనం చూసినట్లయితే ఏ చిన్న పాపం చేసినా వెంటనే దహన బలి గొర్రెపిల్లని అర్పించేసేటువంటి వారు. అయితే అవన్నీ అర్పించక్కర్లేదు, కానీ
దహన బలుల కంటే ఎంత శ్రేష్టమైందనమాట. ఏంటి? పశ్చాత్తాపడటం అనేటువంటిది. మరి విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులని చెప్పేసి ఇక్కడ మరి వాక్యం మనకు చెప్తా ఉంది. ఇంకా చూడండి, ప్రసంగిలో మనం చూసినట్లయితే ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము మరి 1-2 వచనాలు చూద్దాం. దయచేసి చదువుదాము. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు వాడు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే. అంటే దుర్దినములు రాకముందే అంటే ఏంటనమాట, ఈ సంవత్సరం ఎన్నో సంవత్సరాల నుంచి జీవిస్తూ ఉన్నాము, ఈ సంవత్సరం నాకు ఏది కూడా ఉపయోగపడలేదు, నాకు ఏమి లాభం లేదు, నేను కష్టాలు శ్రమల్లో ఉన్నాను, నాకు ఎందుకు వచ్చినా మరి ఈ సంవత్సరాలను అనుకోకూడదు. ఎందుకని అంటే రాకముందే అటువంటి సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే. ముందు ఏం చేయాలన్నమాట? తర్వాత తేజస్సు నడుమ సూర్యచంద్ర నక్షత్రములు చీకటి కమ్మకు ముందే. సూర్యచంద్ర నక్షత్రం చీకటి కంటే ఏంటన్నమాట, ఇప్పుడు రెండవ రాకడలో ఇదంతా కూడా చీకటిమయమైపోతుంది, కాంతి ఇవ్వదు. సూర్యుడు తన కాంతి ఇవ్వదు, చంద్రుడు తన కాంతి ఇవ్వడు. అటువంటి మరి కాలము రాకముందే ఏం చేయాలన్నమాట? మేఘములు మరలా వాన కురిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములేందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. చూసారా ప్రియమైన వారలారా, ఇటువంటి పాపంతోనే నిండి ఉన్నాం అనుకోండి, మనము దేవుడు కొదమ సింహం వల్లే వస్తూ ఉన్నారని చెప్పుకున్నాం కదా, జడ్జిమెంట్ ఉంటుంది. అప్పుడు పాపం ఒప్పుకున్నటువంటి వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు మరి అగ్నిగుండంలోకి వెళ్తారు, పాపం లేనటువంటి వాళ్ళు పరలోక రాజ్యంలోకి వెళ్తారని చెప్పేసి మనం ఇదివరకు చెప్పుకున్నాం ప్రియమైన వారలారా. అంటే ఇటువంటి సమయాలు అప్పటిదాకా రాకుండా, ఆ సంవత్సరాలు రాకముందే ఏం చేయాలి? నీ బాల్య జన్మలందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. అంటే మరి దేవుణ్ణి చిన్నప్పటి నుంచే నీవు తెలుసుకొని దేవుని అడుగుజాడల్లో నడవాలని చెప్పేసి ఇక్కడ మరి ప్రసంగి మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఇంకా మనం చూసినట్లయితే చూడండి, లోకసువార్త 15వ అధ్యాయము 21వ వచనంలో మనం చూసినట్లయితే ఏమని ఉందనంటే చూడండి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుని అనిపించుకొనుటకు యోగ్యుడను కానెను. ఈ వ్యక్తి ఎవరు అని అంటే ఈ 15 లోకసువార్త 15వ అధ్యాయంలో ఒక యజమానికి 2 కుమారులు ఉన్నారుగా, అందులో చిన్నవాడు పలికినటువంటి వాక్యము. ఎందుకనంటే ఆస్తి పంచుకొని వెళ్ళిపోయాడు. మరి ఆ ఆస్తి అంతా కూడా వేశ్యలకు ఇచ్చేశాడు, చెడు మార్గాల్ని తిరిగాడు, ఏమి లేని స్థితిలో, బ్రతకలేని స్థితిలో మరలా తండ్రి యొద్దకు వచ్చి తను ఏమంటున్నాడు చూడండి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీద నీ కుమారుని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను అని చెప్పేసి ఆయన తండ్రిని బ్రతిమాలుకుంటూ ఉన్నాడు. మారిపోయాడు, మారు మనసు పొందాడు ప్రియమైన వాళ్ళారా. వెంటనే తండ్రి ఏం చేశాడంటే మారు మనసు పొందాడని చెప్పేసి కుమారుని క్షమించాడు, హత్తుకున్నాడు, ఉంగరం పెట్టాడు, ముద్దు పెట్టుకున్నారు. ఎంత గొప్ప భాగ్యం చూడండి. అటువంటి పరిస్థితి ప్రతి వారికి రావాలని చెప్పేసి నేను మనం చేస్తూ ఉన్నాను. చేసిన పొరపాట్లన్నీ కూడాను, చేసిన పాపాలన్నీ కూడాను దేవునితో ఒప్పుకోవాలని చెప్పేసి నేను మనం చేస్తూ ఉన్నాను. అప్పుడే మనము నూతన సంవత్సరములో ప్రవేశించిన వారముగా ఉంటాము. మనలో పాపం ఉంచుకొని నూతన సంవత్సరంలో ప్రవేశించామంటే అది నిజమైన నూతన సంవత్సరము కాదు. ఆ పాత జీవితాన్ని నూతన సంవత్సరములో కొనసాగిస్తూ ఉన్నాం అన్నమాట ప్రియమైన వాళ్ళారా. చూడండి, ఇప్పటికే మించిపోయింది లేదు. దేవుడు మనం ఎప్పుడు పిలిస్తే అప్పుడు మన దగ్గరకు వస్తారని చెప్పేసి నేను మీకు మనం చేస్తూ ఉన్నాను. ఇంకా మనం చూసినట్లయితే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22 వచనం చదువుదామండి. 4:22
కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. చూసారా, నవీన స్వభావము. నవీన స్వభావం అంటే ఏంటన్నమాట? కొత్త స్వభావము, నూతనమైనటువంటి స్వభావము. అంటే పాత స్వభావం అంతా వదిలి కొత్త స్వభావంలోనికి రావాలి. పాత స్వభావం అంటే చూడండి, మునుపటి ప్రవర్తన విషయంలోనైతే ఏముందనమాట? మోసకరమైన దురాశల వలన చెడిపో మీ ప్రాచీన స్వభావం వదులుకొని. మోసకరమైన దురాశలు అంటే, దురాశ అంటే మరి ఉన్నదానికంటే ఇంకెక్కువ ఆశపడటం, ఎక్కువ దాన్ని ఆశించటం దురాశది. మరి మోసకరమైనటువంటి దురాశలు ఎన్నో కావాలనుకుంటాం మనం. మరి అవన్నీ కూడా పాపాలు కూడా కావాలనుకుంటాం. ఆ పాపాలు, దురాశ అన్నీ కూడా దురాశలోకి వస్తాయి. ఇవన్నీ కూడా మరి ఇప్పుడు వదులుకొని నూతన పరచబడిన వారై ఏం చేయాలి? అప్పుడు ఇవన్నీ కూడా వదులుకొని, అంటే పాపాలను కూడా వదులుకొని మనం ఎలాగ ఉండాలి? నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. దేవుని స్వభావము, దేవుని స్వభావం ఏంటన్నమాట? పిలుపులు రాని పత్రిక మరి పత్రికలో రాయబడి ఉంది. ఏమని అంటే విధేయత కలిగి ఉండటం. రెండవది ఏంటంటే తను తాను తగ్గించుకోవటం. ఇవన్నీ కూడా మరి దేవుడు సింహాసనం వదిలి మానవుల కోసం వచ్చారు ఈ లోకంలోకి. ఎందుకని వచ్చారు? మానవ రూపుగా వచ్చారు. మానవ చేసిన మరి పాపాలను క్షమించడం కోసం ఆయనగా మాదిరిగా ఈ లోకంలో జీవించి ఆయన వెళ్ళి ఉన్నారు. అంటే ఏనమాట? దేవుని స్వభావము. దేవుని స్వభావం అంటే మరి ఇక ఏ పాపము లేదు అని ఛాలెంజ్ చేశారు. నాయన మీలో పాపం ఉన్నదని ఎవడైనా రూపింపగలడా అని ప్రశ్న చేశారు మానవులకి. ఏ పాపం లేనటువంటి ఆయన చూడండి మరి విధేయత కలిగి ఉండాలి, తను తాను తగ్గించుకునే గుణం కలిగి ఉండాలి. అది దేవుని స్వభావం. అలాగా ఉండాలని చెప్పేసి ప్రభు వారు చెప్తూ ఉన్నారు. ఇంకా మనం చూసినట్లయితే రోమపత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు చూసినట్లయితే చూద్దాం. మీరు 2వ వచనం చూద్దాము. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. చూసారా ప్రియమైన వాళ్ళ, ఏముందంటే లోక మర్యాదను అనుసరింపక. లోక మర్యాద ఏంటనమాట? లోకము మోసంతో జీవిస్తూ ఉంది. మోసమే కాదు, పాపంతో జీవిస్తూ ఉంది. మరి ఎంతో గర్వము, దురాశ, అహంకారము, అసూయ, మరి ఇవన్నీ కూడా మనిషిలో ఉన్న ఇదంతా లోక మర్యాద. మరి ఈ మర్యాద ఎన్నో లోక మర్యాద అంటే ఏంటనమాట? పాపంతో నిండి ఉంది ఈ లోకం అంతా కూడా. అటువంటి అన్నీ కూడాను అనుసరింపక ఏం చేయాలన్నమాట? ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. అవన్నీ కూడా వదిలేసి, చెడ్డ పనులన్నీ కూడా వదిలేసి, దేవుడు చెప్పినటువంటి వాక్యాలు, దేవుడు చెప్పినటువంటి మాటలు, దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలు, శాస్త్రాలు అన్నీ కూడా మనం నెరవేర్చినట్లయితే అప్పుడు మరి మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. మారు మనసు పొందినప్పుడే మనం రూపాంతరము చెందుతాం. రూపాంతరం అంటే ఏంటనమాట? మరి ఒక రూపం, పాత రూపము పోయి కొత్త రూపము రావటం అనమాట. ఏంటనమాట కొత్త రూపం? అంటే యేసుక్రీస్తు యొక్క మనసు రావాలి. మరి అంటే ఏంటనమాట? క్రీస్తు ప్రభు అని తెలుసుకొని మారు మనసు పొంది మరి కొత్త రూపం మనం, కొత్త మనసు మనం ధరించుకోవాలని చెప్పేసి ఇక్కడ వాక్యం
చెప్తా ఉంది ప్రియమైన వారలారా. అట్లాగే మరి రోమిలో రాని పత్రిక 13 అధ్యాయం 14 వచనంలో కూడా మాట ఉంది, చూద్దాం. మెట్టుకు ప్రభు అయిన యేసు క్రీస్తును ధరించుకుని వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనకుడి. చూసారా, ఎప్పుడైనా కూడా మరి క్రీస్తు ప్రభు వారిని నమ్ముకున్నప్పుడు, ధరించుకున్నప్పుడు, అంటే క్రీస్తు ప్రభు మనం ఒప్పుకొని మన హృదయంలో యేసుక్రీస్తే నా దేవుడని మనం, నా పాపాలన్నీ తీసివేస్తాడని మనం ఎప్పుడైతే అనుకోవాలి. ఆ తర్వాత మరి శరీర విషయమై ఆలోచన ఏమాత్రం కూడా చేసుకొనకూడదు. శరీర విషయం అంటే ఏంటనమాట? ఈ లోక విషయాలు అనమాట. శరీర విషయం అంటే శరీర కార్యాలు కూడా ఉన్నాయి. మళ్ళీ ఒకసారి చూసుకోండి మీరు, మరి చెప్తాను. గలతీయులకు పత్రిక 5వ అధ్యాయము మరి 19వ వచనంలో మరి శరీర కార్యాలు రాసి ఉంటుంది. అవన్నీ కూడా దాని గురించి ఆలోచన చేయొద్దు మరి అని చెప్పేసి ఇక్కడ వాక్యం చెప్తా ఉంది ప్రియమైన వారలారా. అట్లాగే మత్తయి సువార్త 18వ అధ్యాయము మరి 3వ వచనంలో మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 18వ అధ్యాయము 3వ వచనం ఏమనుంది? మీరు మార్పు పొంది పసిబిడ్డల వంటి వారైతే మీరు పరలోక రాజ్యంలో అర్హులుగా ఉంటారని చెప్పేసి అక్కడ వాక్యం రాయబడి ఉంది. మీరు మారు మనసు పొంది పసిబిడ్డల వలె ఉండాలి. చూసారా, మారు మనసు పొంది అంటే మనం ఇప్పుడు వయసు ఒక్కొక్కరు ఎంత వచ్చింది? 1వ సంవత్సరం నుంచి మరి 80 సంవత్సరాలు, 90, 100 సంవత్సరాల వయసు వాళ్ళు కూడా ఉన్నారు. ఇంత వయసు వచ్చి ఉంది కదా. ఇటువంటి వయసు ఉన్నటువంటి వారు కూడా ఏం చేయాలన్నమాట? చిన్న బిడ్డల వలె. చిన్న బిడ్డలు అంటే ఏంటనమాట? వారికి ఏ పాపము తెలియదు. మరి దేవుడితో సమానంగా ఉంటారు వాళ్ళు. పరలోక రాజ్యంలో కూడా వాళ్ళే గొప్పవాళ్ళు. వింటున్నారా? ఎటువంటి పాపం తెలియదు కాబట్టి మార్పు పొందాలి అందరూ కూడా. ఈ వయసులు గలవాళ్ళు అంటే సుమారుగా మరి 4-5 సంవత్సరాలు మొదలుకొని 100 సంవత్సరాల వరకు ఉన్నటువంటి వారు కూడాను ఏం చేయాలి? పసిపిల్ల వలె మారాలి, మార్పు చెందాలి. అంటే ఏంటనమాట? వీళ్ళందరూ కూడాను ఎంతో పాపాలు చేసుకొని జీవిస్తున్నారేమోనే మనం అనుకోవాలి ప్రియమైన వారలారా. నేను పాపం లేదని ఏ మనుషుడు కూడా అనుకోకూడదు. ఏదో ఒక దానిలో తప్పిపోతూనే ఉంటారు. మంచివాళ్ళు ఉంటారు, చెడ్డవారు కూడా ఉంటారు. వీళ్ళందరూ కూడాను మారు మనస్సు పొంది, అంటే బిడ్డల వంటి వారుగా, చిన్న బిడ్డల వంటి వారుగా మార్పు పొందితే మరి వారు పరలోక రాజ్యంలో మరి దొరుకుద్దని చెప్పేసి నేను మీకు మనం చేస్తూ ఉన్నాను. ఇంకా చూడండి, మార్కు సువార్త 16:16లో మనం చూసినట్లయితే, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. చూసారా, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. ఎందుకంటే క్రీస్తు ప్రభువారు నమ్మి మరి నా రక్షకుడు నన్ను కాపాడుతారు, నాకు పరలోక రాజ్యం ఇస్తాడని చెప్పేసి మనం నమ్మినట్లయితే మరి వాళ్ళందరూ కూడాను రక్షింపబడతారు. నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఎవరైతే నమ్మరో, ఎంతోమంది లోకల్ అన్యజనులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ప్రభు నమ్మినటువంటి వారు. నమ్మటం అంటే ఏంటి? కంప్లీట్గా దేవుని విశ్వాసం ఉంచాలి, నమ్మకం ఉంచాలి. అటువంటి వారు లేని వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు ఏంటనమాట? నమ్మని వానికి శిక్ష విధింపబడును. చూడండి, ఇంకా గొప్ప విషయాలు కూడా రాయబడును ఇక్కడ 17వ వచనంలో. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. అవేవనగా, నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తు పట్టుకొందురు, మరణకరమైనది త్రాగినను వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందురుదని వారితో చెప్పాను. చూసారా ప్రియమైన వాళ్ళారా, ఎంత గొప్ప మరి వాక్యం. చూసారా, నమ్మినటువంటి వారి వలన ఈ క్రియలు, మరి నూతన క్రియలు జరుగుతాయని చెప్పేసి నేను మీకు మనం చేస్తూ ఉన్నాను. ఇంకా మనం చూద్దాము. మరి అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనంలో ఒక్కసారి చూద్దాము. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 38వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. ఏంటనంటే,
పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము కూడా పొందుతారని చెప్పేసి ఇక్కడ వాక్యం చెప్పబడుతుంది. మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము అంటే పాప క్షమాపణ నిమిత్తం అంటే పాపం క్షమింపబడేటువంటి పరిస్థితుల్లో మరి ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందడి అంటే పాపాన్ని ఒప్పుకున్నప్పుడు మరి దేవుణ్ణి మరి క్రీస్తు చేస్తున్నామన్న బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం కూడా పొందుతారు. పరిశుద్ధాత్మను ప్రార్థన చేసినప్పుడు దేవా మీ యొక్క ఆత్మను పరిశుద్ధాత్మకు అనుగ్రహించమని ప్రార్థన చేసామనుకోండి, వెంటనే పరిశుద్ధాత్మ మన మీదకి వస్తుందని చెప్పేసి నేను మీకు మనం చేస్తూ ఉన్నాను. ఇంకొక విషయం చెప్పి ముగిద్దాం. తీతుకు రాసిన పత్రిక, తీతుకు రాసిన గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనంలో ఏమని ఉందంటే, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్థానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలిగేయడం ద్వారాను మనలను రక్షించెను. చూసారా, మరి ఇక్కడ మనం ఎన్ని నీతి క్రియలు చేసినా కానీ మనం నీతికి అనుసరించిన క్రియల మూలముగా కాక, మనం చేసినటువంటి నీతి క్రియలు కాకుండా ఏంటనమాట, తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను, తన కనికరం చొప్పున పునర్జన్మ సంబంధం అంటే ఏంటనమాట, క్రొత్త జన్మ ఎత్తటం అనమాట. తన కనికరం అంటే దేవుడు మనం కనికరిస్తే మనం క్రొత్త జన్మ ఎత్తితే ద్వారాను పరిశుద్ధాత్మ యందు నూతన స్వభావం కలిగేయడం ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు మరి నూతన స్వభావం అంటే కొత్త స్వభావం మనకి ఇవ్వటం ద్వారాను కూడా మరి దేవుడు మనలను రక్షించారు ప్రియమైన వారారా. అందుకని ఈ నూతన సంవత్సరంలో 2026వ సంవత్సరం మనకి దేవుడు మరి గిఫ్ట్గా ఇచ్చారు ప్రియమైన వారలారా. ఈ గిఫ్ట్గా అంటే బహుమానంగా ఇచ్చారు. ఈ బహుమానం ఈ సంవత్సరంలో మనం మొదటి నుంచి చివరి వరకు కూడాను దేవుని అడుగుజాడల్లో మనం నడవాలని చెప్పేసి నేను మీకు అందకుండా మనం చేయిచు ఉన్నాను. మారు మనసు పొందిన వారు ఇప్పుడే, ఇదే సమయం, ఇదే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. కాబట్టి ఈ రోజునే మనం దేవునితో ఒడంబడిక చేసుకొని జీవితాంతం దేవునితో మరి దేవుని అడుగుజాడలో మనం నడవాలని చెప్పేసి నేను మీకు మనం చేయిచు ఉన్నాను. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మును మరి కనికరించి ఆశీర్వదింపబడునుగాక.